క్యాప్టెన్ బ్లాస్ట్రాయిడ్ ఇలాంటి అర్థం లేని ఫైట్ సీక్వెన్స్ ని వీడియో తీయమని ఎందుకు చెప్పారు? అర్థం లేదా? ఇంతవరకు ఇలాంటి అండర్ గ్రౌండ్ బ్లాస్ట్రాయిడ్ మూవీ రానే లేదు. కెప్టెన్ బ్లాస్ట్రాయిడ్ అండ్ ద అటాక్ ఆఫ్ ద ఈవిల్ క్లౌన్స్ చూడని వారే ఉండరు. మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? నేను గ్రీనీ గర్ల్ మార్షల్ ఆర్ట్స్ పాఠాలు నేర్చుకుంటున్నాను. నువ్వు మా మూవీని పాడు చేస్తున్నావు. అలాంటిదేమీ లేదు. తను దీంట్లో ఉండడం చాలా గొప్పగా ఉంది. అవును అలాగే కానీ మిల్లీ కమాన్ కూప్, నీ లిటిల్ సిస్టర్ ని ఓడిస్తే చూస్తూ ఊరుకుంటావా? కూప్ లిటిల్ సిస్టర్ వారిని వీరగా తీస్తోంది. నేను మొత్తం అంతా రికార్డ్ చేశాను. మనం దీని గురించి బయట మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటాను. మీ నవ్వుకి ఏం అర్థం? బహుశా మిల్లీ యోగా చేస్తుందేమో, దానివల్ల స్ట్రెంగ్త్ వస్తుందని విన్నాను. ఈ టౌన్ లోనే ఇదే బెస్ట్ షో. తన బేబీ సిస్టర్ దగ్గర చిత్తుగా తనులు తినే 10 years బాయ్ ని చూడండి. సారీ. ఏ భాగాన్ని వదిలిపెట్టలేదు. డాడ్, నేను మార్షల్ ఆర్ట్ లెసన్స్ ని నేర్చుకోవాలి. షూర్ కుక్. బర్టన్ బర్గర్ బ్యాంక్ మరో 2 నెలల్లో దానికి ఫైనాన్స్ చేస్తుంది. రీప్లేస్మెంట్ నోమ్స్ బిల్లుని మనం క్లియర్ చేసిన వెంటనే దాని సంగతి ఆలోచిద్దాం. 2 నెలల అంతకు ముందు కుదరదా? ఆలోగా నువ్వు మిల్లి దగ్గర కొన్ని మూవ్స్ నేర్చుకోవచ్చు కదా. తను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది. అవును నేను నేర్పిస్తాను. కుదరదు. నేను నా లిటిల్ సిస్టర్ దగ్గర నేర్చుకోను. సరే, డ్రైవ్ వాళ్ళకి మరో బిల్లు రాయాలి. హే కూప్, ఈ మధ్య నీ లిటిల్ సిస్టర్ దగ్గర తన్నులు తినావా? ఆ రోజు తన అదృష్టం బాగుంది. అది మళ్ళీ జరగదు. తప్పుగానేమో. వాడి క్లోజప్ బాగా తీ హాల్. కూప్ వాంతి చేస్తాడేమో. ఇది ఎప్పుడు పూర్తవుతుంది? ఇది ఫ్లూక్ అంతే. అది క్యాట్ కదూ. నీలాంటి చేతకానే వాడే వీక్ పర్సన్స్ ని బ్లేమ్ చేస్తాడు. కూప్ అటు చూడు, ఆ స్పారోకి నీ లంచ్ మనీ కావాలనుకుంటాను. నువ్వు ఒట్టి దద్దమ్మవి. చెమట టేస్టిక్. చవట రిఫిక్. చెమట టాక్యులర్. మిల్లీ తనంతటి తను నన్ను కింద పడేయలేదు. 3 times. తప్పకుండా క్యాట్ హెల్ప్ చేస్తుంటుంది. అయితే ఆ ఏలియన్ వల్లే తనకి సూపర్ స్ట్రెంగ్త్ వచ్చినట్టు అనిపించిందన్నమాట. ఇదే సరైన లాజికల్ ఎక్స్ప్లెనేషన్. హే, మీ తాతయ్య ఒక కుంగ్ఫు మాస్టర్ అని చెప్పావు కదూ? అవును, హాంకాంగ్ మొత్తంలో అందరూ గౌరవించే మాస్టర్ అతను. డెన్నిస్, నేను క్యాట్ నుంచి తప్పించుకోవడానికి నువ్వు నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి. నేనా? మా తాతయ్య నాకు కొన్ని టెక్నిక్స్ నేర్పించారు కానీ స్కూల్లో అందరూ నన్ను మిల్లియే కింద పడేసింది అంటున్నారు. 3 times. నా పరువు మర్యాదలు పోయేట్టున్నాయి. నాకు నువ్వు హెల్ప్ చేయాలి. నీకు హెల్ప్ చేయాలంటే నేను చెప్పినట్టు వినాలి. నీ మైండ్ ని బాడీని సోల్ ని నా టీచింగ్ మీద లగ్నం చేయాలి. ఒప్పుకుంటాను డెన్నిస్. ఇప్పటి నుండి నేను మాస్టర్ టెన్నిస్ ని. ముందు నువ్వు నీ చీని ఫోకస్ చేయడం నేర్చుకోవాలి. నీ ఎనర్జీని కేంద్రీకరించాలి. ఈ రాయిని నా చేతి నుండి లాక్కోవడానికి ట్రై చేయి. ఓ, ఇప్పుడు ఏం చేయాలి మాస్టర్ డెన్నిస్? ఏమో తెలీదు. నీ ట్రైనింగ్ పూర్తయ్యాక నువ్వు ఆ పని చేయగలగాలి. సరేరా, నెక్స్ట్ చూద్దాం. నేచర్ లో ఉండే వైల్డ్ యానిమల్స్ నుండి పెద్ద పెద్ద మార్షల్ ఆర్టిస్ట్ తమ ఫైటింగ్ స్టైల్ ని అడాప్ట్ చేసుకుంటారని మా తాత చెప్పేవారు. నట్ గ్యాదరింగ్ స్క్విరల్, ఫ్లాపింగ్ సీగల్, డాగ్ అట్ హైడ్రన్. ఫ్లాపింగ్ సీగల్ ని చూపించు. కూప్. Not gathering squirrel. Dog at hydrant. కెమెరా పాడైపోయింది.
పర్వాలేదు. కూప్ చౌట్లా బిహేవ్ చేస్తున్నాడు. టీవీ ఛానల్ కి ఇప్పుడు మంచి వీడియో దొరికింది. అలాగా చెవట నెట్వర్క్. ఇవి నీ ఎనిమిని విజువలైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు నీ చీని ఫోకస్ చెయ్యి. ఇప్పుడు ఈ బోర్డ్ ని విరక్కొడితే నీకు క్యాట్ మీద ఉన్న భయం పోతుంది. నువ్వు శోధించావు. బోర్డ్ ని పగలగొట్టావు. ఈసారి క్యాట్ నాతో పెట్టుకుంటే దానికి ఓటమి తప్పదు. నేను రెడీగా ఉన్నాను, జుట్టు లేని క్యాట్. కెప్టెన్ బ్లాస్టరాయిడ్. క్యాట్ చెత్త, నీ అంత తేలుస్తాను. ఇంకా ఇది పూర్తి కాలేదు. ఇంతవరకు మనం తీసిన వీడియో అన్నిటికంటే గొప్పది. అదిగో క్యాట్ బాయ్. ఇప్పుడు మనం క్లైమాక్స్ తీద్దాం. కెప్టెన్ బ్లాస్టరాయిడ్, ఇంతకన్నా పెద్ద అవమానం ఏదీ లేదు. డెన్నిస్, నేను హౌస్ ఆఫ్ స్వాప్ దగ్గర ఉన్నాను. ఇప్పుడు క్యాట్ మీద దాడి చేస్తాను. కానీ నువ్వు నీ స్కిల్ ని సెల్ఫ్ డిఫెన్స్ కి మాత్రమే ఉపయోగించాలి. కూప్ కూప్ కూప్. నువ్వు ఈగల్ ముసిరే క్యాట్. హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ కి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఫ్లిప్పింగ్ సీగల్. హయ్యా! నాట్ గ్యాదరింగ్ స్క్విరల్. రన్నింగ్ స్క్విరల్. ఈ ఆయుధం దెబ్బను తట్టుకోవడానికి సిద్ధంగా ఉండు. హయ్యా! టెర్రర్ ఆఫ్ ద టూంబా. హయ్యా! కూప్. ఓ తాతయ్య, ఇప్పుడు ఏం చేయాలి? ఒక గుర్తు చూపించు. లోకల్ బిజినెస్ మ్యాన్ కుంగ్ ఫు మూవీ థియేటర్ ని ప్రారంభించారు. కొంచెం మ్యూజిక్ వింటావా క్యాట్? నో. అదిగో డెన్నిస్ వస్తున్నాడు. మామూలుగా ఉండు. ఆగు కూప్, నేను వస్తున్నాను. లాక్డ్. డెన్నిస్! కూప్, మా తాతయ్య కుంగ్ ఫు మాస్టర్ కాదు, ఆయన మూవీ థియేటర్ ని నడిపారు. ఏంటి? ఆయన నాకు చెప్పినవి ట్రైనింగ్ టెక్నిక్స్ కావు, మూవీ ప్లాట్స్. కానీ ఆ బోర్డుని వెరకొట్టానంటే ఈ క్యాట్ ని ఎదుర్కోగలను. ఓ, ఆ విషయమా? నేను ఆ బోర్డ్ ని సగం కట్ చేసి ఉంచాను. అది నీ కాన్ఫిడెన్స్ పెంచేందుకే. లోపల ఏం జరుగుతోంది? నాకేం తెలుసు. దగ్గరికి వెళ్ళి చూద్దాం రా. వాళ్ళు లిటిల్ నింజాతో ఫైట్ చేస్తున్నారు. దాన్ని మనం ఓడిద్దాం. నాకేం తెలియట్లేదు కూప్. హో. జీ ఫోకస్ చేయి. ఫోకస్ ఫోకస్. డోంట్ గెట్ హైడ్రేట్. దొరికావు రెడ్ హ్యాండెడ్ గా. ఇప్పుడు నేను నిరూపించుకుంటాను. కూప్, మూసి ఉన్న హౌస్ ఆఫ్ స్వాప్ లో నువ్వు డెన్నిస్ ఏం చేస్తున్నారు? డాడ్, మీరు ఇది అసలు నమ్మరు. ఓ, నమ్ముతాలే. ఆల్ రైట్. ఏంటి ఈ చెత్త? పిల్లలు, ఆ పుట్టి ఇంట్రూడర్ ని అలా భయపెట్టి తరిమేయడం ఎంతో సాహసవంతమైన పని. కానీ నెక్స్ట్ టైం ఆ పని మాకు వదిలేయండి. మీ క్రేజీ మూవ్స్ ని నాకు కూడా నేర్పించండి బాయ్స్.
కూప్ ఒక చిన్న నింజాని ఎదిరించాడు. వాళ్ళు నిజంగా హీరో లక్షణాలు ఉన్నాయి. నేనే ఈ హీరోని తయారు చేశాను. హీరో అన్నవాడు చీ మీద ఫోకస్ చేయాలి. యా! ఆ! మిల్లీ! నేను మాస్టర్ మిల్లీ అని పిలవాలి. నేను నా క్లినికల్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ని పూర్తి చేశాను. ఇంతసేపు లంచ్ క్యాప్ తినేలేదు. ఓ కాయిన్! ఏప్రిల్ ఫూల్ మిల్లీ! నాకు పనుంది కూప్. షుగర్ బాటిల్ లో ఎవరు సాల్ట్ వేశారు? ఓ యా! మిమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేశాను డాడ్. ఓహో, చాలా బాగుంది బాబు. నీ వయసులో నేను ఇలాగే చేసేవాడిని. నన్ను ప్రిన్స్ ఆఫ్ ప్రాంక్స్ అనేవారు తెలుసా? అయితే నేను తండ్రికి తగ్గ కొడుకుని అనిపించుకున్నాను. క్యాట్, నిన్ను మోసం చేశాను. ఇక్కడున్నావా మిస్టర్ క్యాట్? ఇది హ్యాగింగ్ టైం. ఇదిగో బూచ్వెల్, ఈ కూప్ బటన్ బర్గర్ తెలివైన ప్రాంక్స్టర్. ఆల్ రైట్. నోమ్ అప్రిసియేషన్ సొసైటీ లంచ్ కి అవసరమైన పైసలు ఎక్కువే ఉన్నాయి. నీకు ఏం కావాలి గ్రౌలర్? కోకోనట్ క్రీమా లేక బెర్రీయా? గ్రౌలర్, నీకు ఆత్రం ఎక్కువ. ప్రాంక్స్ విషయంలో ఓవర్ అవ్వకుండా జాగ్రత్త పడు బాబు. ఏప్రిల్ ఫూల్ చేయాలని ఇలా పైసని టాయిలెట్ లో పడేసి ఫ్లష్ చేయడం కాస్త ఓవర్ అనిపించట్లేదా నీకు? నేను చేయలేదు డాడ్. గ్రౌలర్, ఆ డాగీని చెప్పిన మాట వినేట్టు చేసేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, తెలిసిందా? ఫ్లయింగ్ సాసర్ పై దొంగ! ఆ పైస్ని ఇలా తీసుకురా. ఆహాహాహా. చెట్టు మీద టాయిలెట్ పేపరా? అద్దరింది. ఫ్లయింగ్ సాసర్. ఏలియన్ బురద. త్వరగా నా కెమెరా ఇవ్వు. కోకోనట్. ఒకవేళ ట్రాపికల్ ఏలియన్స్ ఏమో. హాహా, ఏప్రిల్ ఫూల్స్ దొరికారు. హాహా, ఏప్రిల్ ఫూల్స్ దొరికారు. ఓ యా! ప్రాంకింగ్ దాడి మొదలైంది. ఈ ఏడాది నేను ఎవరి ప్రాంక్స్ కి మోసపోను. గాయ్స్ ఆగండి. బూత్స్విల్ లో అన్ని చోట్ల యూఎఫ్ఓలు కనిపించాయంట. ఇదిగో మొదలు పెట్టారు. మేమంతా రికార్డ్ చేసాము, చూడండి. ఇలాంటి వాటికి నేను మోసపోతాను అనుకున్నారా? ఇది ఫేక్ అయితే చేసిన వాడు నిజంగా జీనియస్. అగు డెనిస్, నాకేదో కనిపిస్తోంది ఇక్కడ. ఏది? ఎక్కడ? ఎక్కడ? నాకు యూఎఫ్ఓలు కనిపించడం లేదే. ఆ కన్నుతో ట్రై చెయ్యి. మోసపోయాను. ఈ తెలివైన మోసగాడి ముందు అందరూ బలా దూరే. ఆగు, ఏంటది? అదే జోక్ తో మళ్ళీ నన్ను ఫుల్ చేయాలనుకుంటున్నావా? అది గ్రౌండ్ సర్కిల్. అది అచ్చం ఒక క్యాట్ లా ఉంది. ఇది ఇంతవరకు ఎవరు చేయని గొప్ప ప్రాంక్ అయినా అయి ఉండాలి, లేదా మానవ జాతి మీద ఏలియన్ ఇన్వెషన్ అయినా అయి ఉండాలి. ఏలియన్ ఇన్వేషన్ అనే మాకు అనిపిస్తోంది. అవును, అదే ఏలియన్ ఇన్వేషన్. చూడండి, మనందరినీ ఏప్రిల్ ఫుల్ చేయడానికి ఎవరో ప్రాంక్స్టర్ వేసిన ఐడియా ఇది. అసలు ఫ్లయింగ్ సాసర్స్ ఉన్నాయని అనడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఓ, అవి ఉన్నాయి. వాటిలో ఒకటి నా పైస్ని దొంగిలించింది. అవును మిస్టర్ గర్బర్, మేము వీడియో తీసాం. మేము ఇన్వేషన్ అంతా రికార్డ్ చేసాం. మీరందరూ చూసిన వాటికి తప్పకుండా ఒక రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందని నాకు అనిపిస్తోంది. బహుశా చీజ్ ఎక్కువ అవడమే కారణమేమో. లేదు డాడ్, బూచ్విల్ నిజాన్ని తెలుసుకోవాలి. మన మీద దాడి జరుగుతోంది.
నాకు తెలుసు. అందుకు నా సిస్టర్ పెట్ క్యాట్ కూడా ఒక కారణం. ఏంటి నువ్వు అన్నది? మీ సిస్టర్ క్యాటా? ఓ చాలే ఊరుకో. మిస్టర్ క్యాట్ ఏం ఏలేనేం కాదు. అదిగో మదర్ షిప్. ఏప్రిల్ ఫూల్స్ దొరికారు. ఎంతమంది చేస్తావు నిన్ను? ఇలాంటి ప్రాక్టికల్ జోకులు వేసే వాళ్ళని మా రోజుల్లో బాగా శిక్షించే వాళ్ళం. వాళ్ళ చెవులకు రెడ్ పెయింట్ వేసి ఒక బ్యాడ్జర్ ని వాళ్ళకి తగిలించే వాళ్ళం. గుర్తుంది బర్గర్ బర్గర్. ఇదంతా నువ్వు సరదా కోసం చేసావా? నేను చేయలేదు డాడ్, క్యాచ్ చేసింది. సరే, నీ ప్రయత్నం బాగుంది కూపర్. ఇలాంటి తెలివితేటలు నువ్వు నీ సైన్స్ హోంవర్క్ లో చూపిస్తే బాగుంటుంది. కానీ మిస్టర్ గర్బర్, డాడ్ ఇంకా మొండిగా కాదనకు బాబు. హద్దులు దాటొద్దని నేను నిన్ను హెచ్చరించాను కదా. కనీసం ఇప్పటికైనా నువ్వు తెలుసుకుంటే చాలు. ఇదంతా చేసింది నువ్వా? కానీ కానీ నేను హా, నేను ఇంటికి వెళ్తున్నాను. ఇలాంటి ప్రాంకులు నాకు నచ్చవు. కానీ ప్రాక్టికల్ జోక్స్ వేయడంలో నాకు సాటి ఎవరు లేరు. దిగులు పడకు బాబు. ఆ ఏలియన్స్ పాలు మొత్తం తాగేసినట్టున్నాయి. ఇది వాటి దాడికి సూచన అనుకుంటాను. తెలిసిందా? ఇది ఏలియన్ ఆహారం. ఇదంతా ఏలియన్స్ పనే. ఈ జోక్ పేర్లేదనుకుంటాను. క్యాట్ నన్ను ఓడించింది. మిస్టర్ క్యాట్ ఒక మామూలు క్యాట్ అని నువ్వు అనుకుంటున్నావు. ఏప్రిల్ ఫూల్స్ దొరికారు. కోప్ మోసపోయాడు. ఇది ఇంకా అవ్వలేదు. ఏప్రిల్ ఫూల్స్ దొరికారు. డెనిస్, నీ వెనక ఫ్లయింగ్ సాసర్ ఉంది. అవునా? నిజంగానా? ఇదేం బాగోలేదు. ఏప్రిల్ ఫూల్స్ దొరికారు. కూప్, ఓ నీ జుట్టు అందంగా ఉంది డాలీ. దొరికారు. ఏప్రిల్ ఫూల్స్ దొరికారు. కూప్, నిన్ను కలవడానికి కోపంగా ఉన్న కొందరు వచ్చారు. ఇక ఇది యుద్ధమే క్యాట్. విప్డ్ క్రీమ్, స్టింగ్ బాంబ్స్, టాయిలెట్ పేపర్ ఉన్నాయి. ఇది ఏప్రిల్ ఫూల్ పే బ్యాక్ సమయం క్యాట్. ఓ యా, రా బయటికి రా. యా, ఇలా జరుగుతుందని అనుకోలేదు కదూ. తిరుగుబాటుకి సమయం. అటు ఇటు తెలుస్తున్నావు. కూప్, ఇది ఏప్రిల్ ఫూల్ అని నాకు తెలుసు. కానీ ట్యాప్ ఎందుకు పాడు చేసావు? బ్యాటింగ్ సూట్, స్నార్కెల్ లేకుండా అంటూ తోవాలని నేను అనుకుంటున్నాను. డెడ్ ఫ్లయింగ్ సాసర్స్. మంచి ప్రయత్నం బాబు. ఆహా, వదలు వదలు వదలు.
కూడా నీకు ఇప్పిస్తాను. Yes! ఓడిపోయింది ఫేస్ కేక్ లాగా ఇది పనిచేసింది. చాక్లెట్ సిరప్ కూడా కావాలా? కొన్ని ఫెదర్స్. ఒక ముక్క కోల్సా కూడా ఉండాలి. ఏప్రిల్ ఫూల్. చూసావా, నువ్వు మంచి ప్రాంక్స్టర్వి, కానీ నువ్వు అందులో మాస్టర్వి కాలేదు. నేనేం మాస్టర్ని. మిల్లీ కూడా. డెన్నిస్ కూడా. ఊహూహూ. ఆ నీళ్ళ వల్ల నా కాయిన్ వచ్చేసింది. నేను క్వీన్ ఆఫ్ ఫ్రాంక్స్ ని. నేనందరికీ గురువుని. ఆహా, 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 ఆహా.